స్థానిక సమస్యలపై పోరాడండి 15 రోజుల్లో మెంబర్షిప్ టార్గెట్ ఫినిష్ చేయండి ఇది తెలంగాణ బీజేపీ శ్రేణులకు కమల దళపతి చేసిన దిశానిర్దేశం హైదరాబాద్ కు వచ్చిన నడ్డా పలు అంశాలపై పార్టీ శ్రేణులతో చర్చించారు ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతలు బాధితుల ఆందోళనలను బీజేపీ నేతలు నడ్డా దృష్టికి తీసుకువెళ్లారు తెలంగాణలో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు పదాధికారులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశమయ్యారు మెంబర్షిప్పై సమీక్ష నిర్వహించారు పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించిన వారికి పార్టీ పదవులు దక్కుతాయని నడ్డా క్లారిటీ ఇచ్చారు తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్గా పెట్టుకుంది బీజేపీ అయితే ఆ టార్గెట్ను మించి సభ్యత్వ నమోదు చెయ్యాలని పార్టీ శ్రేణులకు నడ్డా దిశానిర్దేశం చేశారు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని తెలంగాణ బీజేపీ నేతలు నడ్డా దృష్టికి తీసుకెళ్లారు ఇప్పటివరకు 10 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయని వివరించారు దీంతో 15 రోజులే గడువుందని ఆలోపే టార్గెట్ పూర్తి చేయాలని నడ్డా ఆదేశించారు పార్టీ సభ్యత్వ నమోదుపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతున్న నడ్డా ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు మండల స్థాయి వరకు వెళ్లాలని సూచించారు శక్తి కేంద్రాల స్థాయి వరకు వెళ్లి సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులను ప్రోత్సహించాలని సూచించారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 పార్లమెంటు సీట్లొస్తే 77 లక్షల ఓట్లు పార్టీకి పడిన విషయాన్ని నడ్డా గుర్తు చేశారు 77 లక్షల ఓట్లొచ్చినప్పుడు 50 లక్షల సభ్యత్వం అంత కష్టమేమీ కాదని అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని నూరిపోశారు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు సభ్యత్వ నమోదును అస్త్రంగా ఉపయోగించాలని సూచించారు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలవాలని వారిని కూడా బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని కోరాలని చెప్పారు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా అంశాన్ని కూడా పార్టీ నేతలు నడ్డా దృష్టికి తీసుకెళ్లారు కూల్చివేతలు బాధితుల ఆందోళనను వివరించారు దీంతో కూల్చివేతల విషయంలో బాధితుల పక్షాన నిలబడి పోరాటం చెయ్యాలని నడ్డా సూచించారు ఇంకా 40 లక్షల సభ్యత్వాలు చేయాల్సి ఉందని దేవి నవరాత్రులు దసరా పండుగ ఉన్నందున ఇంకా టైం కావాలని నడ్డా దృష్టికి తెలంగాణ నేతలు తీసుకెళ్లారు అయితే 15 రోజుల్లో పూర్తి చెయ్యాలని మరోసారి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు నడ్డా